నేను సుమారు నాడు ఆయన వచ్చి తీసుకెళ్ళి జిల్లా కలెక్టర్
బాంచనిగా నాకు 20 ఏళ్ళ నుండి ఇట్లే నా ఆరోగ్యం మంచిగా లేక ఇట్లా బతుకుంటా బాంచన్ సాధించుకుంటా వచ్చిన బాంచన్ నాయకులు కూడా బాంచన్ ఇక పట్టించుకుంటారట బాంచనిగా. అందుకే అందు గురించే బాంచనిగా సాయం ఇప్పుడు దేవుడు ఇస్తాడు బాంచనిగా నేను అనే బాంచనిగా నాకు 20 ఏళ్ళ నుండి ఇట్లే నా ఆరోగ్యం మంచిగా లేక ఇట్లా బతుకుంటా బాంచన్ సాధించుకుంటా వచ్చిన బాంచన్ నాయకులు కూడా బాంచన్ ఇక పట్టించుకుంటారట బాంచనిగా. అందుకే అందు గురించే బాంచనిగా సాయం ఇప్పుడు దేవుడు ఇస్తాడు బాంచనిగా నేను అనే భార్య లేదు, ఎవరు లేరు, అనాథగా బతుకుతాడు, ఇల్లు లేదు, కొంప లేదు, ఎవరిని నడుపుకొని తింటాడు. ఏడమంటాడు ఇక్కనే బాత్రూంలో వంటాడు, బాత్రూంలో ఉంటాడు. ఆన కొట్టని వర్ష కొట్టని ప్రభుత్వం ఎవరు సాయం చేసేటోళ్ళు లేరు. ఇప్పుడు సాయం చేయండి కానైనా ఇన్ని ప్రభుత్వాలు పోయినాయి, ఏది లేదు. టీఆర్ఎస్ గత 15 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిండ్రు, ఇవాళ దాకా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళు సాయం చేయండి. ఆయన గతం నుంచి కూడా నేను ఎంతో ఆర్థికంగా సాయం చేస్తాను, నేను ఎంతో బెనిఫిట్స్ చేస్తాను. కానీ వాస్తవంగా సదర్ క్యాంపుకు తీసుకుపోవడానికి ఆ మీ సేవలు ఆయనకి ఎప్పుడు షార్ట్ బుక్ కాకట్లేదు, కాక అక్కడ ఎప్పుడు బుక్ అయితే లేదు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆ సిస్టమ్ పెట్టిన సిస్టమ్ తోటి ఆయనకి ఎప్పుడు కూడా అది న్యాయం జరిగేటట్టు లేదు. దాని ద్వారా కానీ దానికి నా వ్యక్తిగతంగా, రాజకీయంగా కాకుండా నా వ్యక్తిగతంగా నేను ఆయనకు ఒక 4 రేకులేసి ఆ గూడు ఏర్పాటు చేస్తానని, ఏర్పాటు చేసేంత వరకు నా ఇంటి దగ్గరనే ఉంచుకొని నేను ఆయన పోషణార్థం మొత్తం చూసుకొని నా వంతుకు నా వ్యక్తిగతంగా దేనికైనా నేను వెనకాడకుండా సాయం చేస్తానని నీ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఆయన మాట్లాడుతున్నా. ఇది మా లింగయ్యకు ఇప్పటికీ గత 15 సంవత్సరాల నుంచి ఏం లేదు. ఎవరన్నా అడుగు పెడితే అడుక్కుంటాడు, ఎవరన్నా రమ్మని పెడితే తింటాడు, లేకుంటే ఉంటాడు. అయినా గత ఈ మరుగుదొడ్డిల్నే 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివాసం చేసుకొని పాత జ్ఞాపకాల భార్య చనిపోయిన జ్ఞాపకాలతోటి ఇక్కడనే మరుగుదొడ్డిలో పండుకుంటాడు. అందరూ ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, ఎంతో సర్పంచులు పోయినారు మా ఊళ్ళో, ఎంతోమంది అందరు జరిగింది. ఈసారి ఒకసారి కావాలని మేము కోరుకుంటున్నాం.